ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యా రాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యా రాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లో వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడే అన్నమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో
ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే గనక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుందా అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి, గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మన్యుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే కనుక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తాము. ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాలు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగటానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు, నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనిటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని, అట్లాగే యంత్రబలాన్ని, తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు, అట్లాగే హోమ బలాన్ని హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున, జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో, స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణ చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆగస్టు 17వ తేదీ తర్వాత సూర్య భగవానుడు చక్కగా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి సంక్రమించే సమయంలో 6వ స్థానం కావడం వీరికి అత్యంత విశేష శుభప్రదం. ఇప్పటి వరకు కేతువు మాత్రమే 6లో ఉన్నాడు. ఇప్పుడు రవి కూడా వచ్చి వీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలము అన్ని కార్యక్రమాలలో వీళ్ళకి శుభాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యకాలంలో ఉన్నత ఉద్యోగ స్థితి కలుగుతోంది. దాని ద్వారా వీరికి ఉన్న అప్పుల బాధలు కొంతవరకు తొలగించుకోవచ్చు. అట్లాగే ఆత్మశక్తి పెరుగుతుంది. అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. మీకు ఉన్నటువంటి శత్రు రోగ రుణ బాధలన్నీ కూడా మీ యొక్క ఆత్మస్థైర్యము, మానసిక ధైర్యంతో, మీకున్న తెలివితేటలతో, లేకపోతే ఎవరైనా సరే గృహంలో
ఒక తల్లి ద్వారా కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వామి ద్వారా కావచ్చు, వారి యొక్క ఆలోచన పర్వంతోనైనా సరే మీరు ఎటువంటి వ్యవహారాన్నైనా సరే గట్టెక్కించే పరిస్థితి మీద రాశి వారికి కలుగుతాం. రవి బలం ఉంది అంటే జాతకంలో అత్యంత యోగప్రదం. కానీ అదే జన్మజాతకంలో ఇదే రవి గనక చెడ్డవాడైనది గనక ఇక్కడ గోచారంలో ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో శత్రువులు అధికమవుతారు. మీ యొక్క పెద్ద బాసే మీకు పెద్ద రాక్షసుడే కూర్చుంటాడు. కొంతమందికి ఉద్యోగంలోంచి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీ వరకు మీకు బాగానే ఉంది. జాతకంలో రవి పాపి అయితే ఇక్కడ ఆయన వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎంతైనా రవి 12లో ఉన్న రాహు చేత చూడబడుతున్నాడు, 6లో ఉన్న కేతు, వీళ్ళిద్దరూ పాపగ్రహాలే కదా. ఇక్కడ రవికి ఆ దోషం అంటినట్టే కదా. కాబట్టి వీరు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరకపోవడానికి శుక్రుడు సప్తమంలో నీచ స్థితి, లేకపోతే ఉద్యోగరీత్యా కాస్త దూరాలకి వెళ్ళాలని చెప్పి అప్లై కూడా చేస్తారు వీళ్ళు కొంతమంది, కానీ జరిగే పరిస్థితి కాదు. అట్లాగే తండ్రి గారి అప్పులు కానీ, లేకపోతే వీరి యొక్క అప్పులు కానీ, సంతానపరమైనటువంటి అప్పులు కానీ, వీటి పరంగా కూడా వీరు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ రాహు 12లో ఉండేసరికి వీరికి తీరకపోగా జన్మరాశిలో ఉన్నటువంటి శని వక్రించేసరికి ఇంకా ఆ వృద్ధి ఎక్కువ అవుతుంది, అప్పుల యొక్క వృద్ధి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎంత సంపాదించినా అలాగే ఉంటుంది. ఏ పని చేద్దామన్నా సరే ఎక్కడో అక్కడ మానసిక వేధ, ప్రతి పనిలో కూడా నెగిటివ్నెస్ రావటము, అట్లాగే ఏ పని చేద్దామన్నా బద్ధకము, నిద్ర లేటుగా లేవటం ద్వారా కూడా చేస్తున్న ఉద్యోగాల్లో ఎన్నో ప్రతిబంధకాలు, ఆటంకాలు కలగటము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎదురవడానికి కారణము శుక్రుడు నీచ స్థితిని పొందడం ద్వారా ఇరువురి మధ్య ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత లేక ఆకస్మికంగా వీరిద్దరి మధ్య ఎన్నో సమస్యలు కలిగి అవి కాస్త వీళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ని కూడా నాశనం చేసే పరిస్థితి కలుగుతుంది. అట్లాగే కుజగ్రహ దృష్టి, శనిగ్రహ దృష్టి శుక్రుడి మీద పడడం ద్వారా వ్యాపార వ్యవస్థ దెబ్బతింటుంది. అట్లాగే ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య వ్యవస్థ దెబ్బతింటుంది. అట్లాగే కుటుంబంలో మీకు ఎగైనిస్ట్గా ఉండేవాళ్ళు ఎక్కువ అవుతారు, ఆర్థికంగా నష్టపోతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈయన ఎప్పుడైతే సొంత క్షేత్రం సెప్టెంబర్ 3 తర్వాత వస్తాడో అప్పుడు కొంతవరకు వీరు ప్రయాణాల ద్వారా సౌఖ్యము, ఆకస్మిక ప్రయాణాదులు, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఆకస్మికంగా మీ యొక్క వివాహం గురించి తెలియజేయటము, దానికి మీరు సంసిద్ధం అవ్వటము, ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సెప్టెంబర్ 3 తర్వాత. అట్లాగే రవితో బుధుడు కలవటం ఇంకా విశేషప్రదము. ఎవరైనా సరే గృహము కొనాలన్నా, వ్యాపారపరమైనటువంటి ఆలోచనల ద్వారా వ్యాపారం పెట్టాలన్నా కూడా గవర్నమెంట్ సహాయ సహకారాలు మీకు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే తండ్రి యొక్క సహకారం లభిస్తుంది. అట్లాగే గృహంలో కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా సరైనటువంటి ధనము ఆర్థికంగా మీకు లభించే అవకాశము, మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా కూడా రుణం లభించడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపార భాగస్వాములు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏ సుదర్శన హోమాలో చేయించుకొని వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. మంచి విశేషమైనటువంటి పరిస్థితి. అట్లాగే పెద్ద వాళ్ళు అంటే మన దృష్టిలో డబ్బున్న వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే చలనచిత్ర విషయంలో కావచ్చు, ఇంకా వ్యాపారవేత్తలు కావచ్చు, ఎందుకంటే రవి బుధులు వీళ్ళకి సంబంధించిన వాడు. వీళ్ళ మధ్య కూడా కొంత ఆకస్మికంగా ఆర్థికపరమైన ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థంలో కుజుడు వలన కుటుంబంలో ధనపరమైనటువంటి ఇష్యూస్, లేకపోతే తండ్రికి సంబంధించిన బంధువుల ద్వారా కొంత గృహంలో అసౌకర్యమైనటువంటి పరిస్థితి. అట్లాగే వీరికి గృహం కట్టుకోవటం ద్వారా కాస్త ధనము బలహీనత్వం కలగటము, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సౌఖ్యకరమైనటువంటి విషయాలలో కొంత విహీనత్వం కలిగి ఇరువురి మధ్య ఆకర్షణ తగ్గటము, దాని ద్వారా గొడవలు అధికమవటము, చేసే ఉద్యోగంలో స్వయంకృతంగా వీరు తీసుకునే నిర్ణయాలు, మాట యొక్క తీరు, అట్లాగే నిర్లక్ష్యము, సరిగ్గా వెళ్ళకపోవటము, ఆరోగ్యం చెడిపోవడం ద్వారా కూడా వీరు ఉద్యోగంలో ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి కాస్త జ్ఞానముకు సరిగ్గా పెట్టి సరైన వాక్కుని, సరైనటువంటి విజ్ఞానాన్ని జోడించి కనుక మీరు ముందుకు వెళితే
చక్కటి ఉన్నత విదేశీ విద్య కలగటానికి కుజుడు మీకు చాలా అనుకూలిస్తున్నాడు. కాబట్టి కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క మీనరాశి వారు శని, రాహు, కుజులకి, శుక్రుడికి, అట్లాగే మిగతా ఈ గ్రహాలన్నిటికీ కూడా జపము, దానాలు చేసుకోండి. లేదా ఈ యొక్క చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు దోషాన్ని కలుగు చేస్తున్నాడు. ఏ విధంగా గృహాలు అమ్మే విషయంలో మోసపోవటము, లేదా చదువులో ఉన్నటువంటి బ్రేక్స్ రావటము కూడా జరుగుతుంది. తల్లి యొక్క అనారోగ్య స్థితి వలన వీళ్ళు విపరీతమైనటువంటి ధనము కూడా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది. కొంచెం సౌఖ్య విహీనత్వం కలుగుతోంది. కుజుడు 4లో ఉన్నాడు అంటే జ్యోతిష్య శాస్త్ర రీత్యా అది పెద్ద కుజదోషంగా పరిణమిస్తోంది. సౌఖ్యత తగ్గుతుంది. రాహుతో లింక్ ఉండటం ద్వారా మానసిక అప్రశాంతత గృహంలో చాలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. సౌఖ్యాలకి, దుర్వ్యసనాలకి, దురభ్యాసాలకి మాత్రం ఎక్కడా ఖర్చు పెట్టకండి. మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూనే ఉండండి. లేకపోతే నేను చేసే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా హనుమంతుడి యొక్క సుందరకాండ చేయించుకోండి. లేకపోతే హనుమంతుడి పూజలు చేసుకోండి. ఉపవాస దీక్షలు చేయండి. దుర్గాదేవి నామస్మరణ చేయండి. వచ్చేటటువంటి దీంట్లో సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా చేయండి. విశేషమైనటువంటి సౌఖ్యము మీనరాశి వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓం శరవణ భవాయ.